హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను సూపర్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అండ్ డాండ్రఫ్కి మీకు ఒక హెయిర్ ప్యాక్ అనేది చూపిపోతున్నాను. దానికైతే నేను ఓవర్ నైట్ నానబెట్టిన మెంతులు, కర్డ్, ఆనియన్స్ అండ్ లెమన్స్ తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఆ మెంతుల్ని పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను. పిండేశాక మన దగ్గర ఉన్న పెరుగును అనేది వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయడం వల్ల మొత్తం అనేది యాడ్ అయిపోతుంది. ఆ నానబెట్టిన దాంట్లో నేను ఆనియన్స్ కూడా వేసుకున్నాను కదా, ఆనియన్స్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇదంతా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను. పాపటి తీసేసుకొని రూట్స్కి బాగా, స్కాల్ప్కి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా పూసుకోవాలండి. ఇలా పాపటి తీసుకుంటూ స్కాల్ప్కి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా తీసుకొని అప్లై చేసుకోవటం వల్ల ఏంటంటే స్కాల్ప్కి బాగా అబ్జర్వ్ అవుతుంది, హెయిర్కి కూడా అంటుకుంటుంది. ఇలా స్కాల్ప్కి అంతా పూసుకున్న తర్వాత కింద హెయిర్కి కూడా అప్లై చేసేసుకొని ఏదైనా రిమైనింగ్ ఉంటే హెయిర్ పైన అప్లై చేసేసుకొని అంతే. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 minutes కానీ ఉంచుకొని హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీక్లీ వన్స్ ట్రై చేయండి, సండేస్ అలా వీకెండ్స్. ఇట్స్ గివ్ యూ బెస్ట్ రిజల్ట్ అండి. డాండ్రఫ్ అనే దానికి బెస్ట్ సొల్యూషన్ ఇది హెయిర్ గ్రోత్కి. లేకపోతే లైక్ మెంతులు అనేవి మేము ప్యాక్ వేసుకోలేము అనుకుంటే మెంతులు నానబెట్టేసి అవి గ్యాస్ మీద పెట్టేసి లైక్ దానికి వచ్చే వాటర్ని మనం స్ప్రే లాగా స్ప్రే చేసుకొని హెడ్ బాత్ చేసిన అది హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. కాకపోతే ఈ పేస్ట్ ఏంటంటే ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం తలలో పౌడర్ ఫామ్ అనేది మిగిలిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇష్టపడరు. బట్ ఈ ప్యాక్ అనేది ద బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.